హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని ఈ ప్యాటర్న్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దాండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ మాత్రమే ఈ ప్యాటర్న్ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలు, మిగతాదంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నట్టే. కాబట్టి ఇది ఒకటే నేను చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా అయితే మనం స్టిచ్చింగ్ చేస్తాం సేమ్ అదే రకంగా పిన్స్ పెట్టేసుకుని చూసారు కదా, ఇలాగా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో మళ్ళీ అక్కడికే ఎండ్ అవుతుంది అనమాట. ఇలా మొత్తం ఈ ప్యాటర్న్ దగ్గర నుంచి ఇలా లైనింగ్ ఒరిజినల్ పీసు, ఒరిజినల్కి రాంగ్ సైడ్ వైపే మనం లైనింగ్ వేస్తాం. లైనింగ్ని తిరగేయడాలు అవి ఏవి చేయం, సరేనండి. నార్మల్ లైనింగ్ బ్లౌజ్ ఎలా అయితే మీరు జాయింట్ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లోని ఫస్ట్ లైనింగ్ అన్నది వేసేసుకోండి. ఇది చూసారు కదా, ఈ రకంగా. ఇప్పుడు లైనింగ్ కన్నా ఒరిజినల్ పీస్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే ఇలాగ ట్రిమ్ చేసి తీసేసుకోండి. ఇలా ట్రిమ్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఈ పిన్నులు తీసేసి బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి. షోల్డర్కి సెంటర్లోని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఒక 1 ఇంచ్ మార్జిన్ తీసుకుని నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం డాట్స్ వేస్తాం సేమ్ అదే రకంగా 4 ఇంచుల పొడవుకి ఈ డాట్స్ అన్నవి ఇలా వేసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా ముందు డాట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా షోల్డర్కి సెంటర్లో ఇలాగ ఫోల్డింగ్ చేయండి. 6 ఇంచ్ మార్జిన్ తీసుకోండి. ఇలా 6 ఇంచ్ మార్జిన్ తీసుకుని 4 ఇంచుల పొడవుని ఈ డాట్ స్టిచ్చింగ్ అనేది రెండు వైపులా సేమ్ ఒకే రకంగా మనం డాట్ స్టిచ్ చేసేస్తాం. దాని తర్వాత దీనిపైన మనకి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి ప్యాచ్ వర్క్ రెడీ చేసుకోవాలి. అలాగే హెమ్మింగ్ బెల్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ హెమ్మింగ్ బెల్ట్ కోసం నేను టిష్యూ క్లాత్ 1 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా క్రాస్ ముక్కలు తీసుకున్నాను. తర్వాత డోరీ తీసుకుని ఇలాగా ఒక 1/4 ఇంచు ఒక అంచుకు మాత్రం ఇలా డోరీని పెట్టి సింగిల్ ఫుట్తోని చిన్న నెంబర్ కుట్టు పెట్టుకుని నార్మల్ కుట్టు కన్నా కొద్దిగా తగ్గించుకుని ఇలా నీట్గా ఈ 1/4 ఇంచు క్లాత్ అన్నది డోరీకి ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ డోరీ పక్క నుంచి స్టిచ్చింగ్ చేయాలి. ఈ డోరీ రెడీ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి ఈ ప్యాచ్ వర్క్కి అలాగే మొత్తం ప్యాటర్న్కి నడుం దగ్గర చేసి మొత్తం నెక్కి ఎంతైతే మనకి కావాలని అనుకుంటున్నామో మొత్తం థ్రెడ్ పైపింగ్ అంతా ఒకేసారి రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫినిషింగ్గా రెడీ చేసుకోండి. నేనైతే చాలా థ్రెడ్ పైపింగ్ ఇదంతా పడుతుందండి ఈ బ్లౌజ్కి. ఇదంతా కటింగ్ చేసి ఉంచాను. ఇదంతా నేను పైపింగ్ రెడీ చేసి మీకు నేను చూపిస్తాను. పైపింగ్ అంతా రెడీ అయిన తర్వాత కటింగ్ చేసినప్పుడే మనం ఈ బ్రోకెట్లోంచి క్లాత్ తీసుకున్నాం కదా, ఇప్పుడు డాట్స్ కట్ట వేయడం వల్ల ఇంకా వెడల్పు తగ్గిపోయింది కాబట్టి కొలుచుకుని, ఇది నేను కటింగ్ చేయట్లేదు, రెండు వైపులకి కూడా కంటిన్యూస్గానే మనం క్లాత్ ఉంచాం కదా 4 ఇంచుల వెడల్పుని కటింగ్ చేసి దానికి ఒకవైపు అంచుకి ఇలాగ 1/4 ఇంచు మార్జిన్తో మీరు ఇలాగ మార్కింగ్ అన్నది చేసుకోండి. ఎందుకంటే మీకు లైన్ స్ట్రైట్గాను వస్తుంది, కరెక్ట్గా 1/4 ఇంచు మార్జిన్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది, సరేనా. దాని తర్వాత మనకి ఈ పైపింగ్ క్లాత్ని తిరగేసి ఖర్చు అన్నది లోపల వైపుకు ఉండేటట్టు అంటే క్లాత్ వైపు ఉండేటట్టు పెట్టుకుని ఈ రకంగా మనం ఈ 1/4 ఇంచు మనం లైన్ గీసిన దగ్గరికి ఈ థ్రెడ్ పైపింగ్ పెట్టి ఇలా మొత్తం అంతా కూడా ఈ అంచు అంతా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పైపింగ్ క్లాత్ని మిగిలింది కట్ చేసేయండి. వెనక్కి తిప్పేసి ఈ ఖర్చుకి పైపింగ్ క్లాత్ అంచుని ఫోల్డ్ చేసి ఇలాగా ఒక కుట్ట అనేది వేసేసుకోండి. ఇది బ్రోకెట్ కాబట్టి మీకు టాప్ స్టిచ్ వేసినా సరే మీకు ఏవి కనిపించదు, ఫినిషింగ్గానే ఉంటుంది. కాబట్టి ఇలా మిషన్ కుట్టే వేసేసుకోండి, సరేనా. ఈ రకంగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెనక వైపుకి మిషన్ కుట్టు వేసుకుంటే రైట్ సైడ్ వైపుకి మీకు ఫినిషింగ్గా ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది మీకు రెడీ అయిపోద్ది, సరేనండి. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చూసారు కదా 4 ఇంచులు ఉంది కదా, ఇటువైపు కూడా కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా పట్టుకొని 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటే మీకు లైన్ స్ట్రైట్గా వస్తుంది, సరేనా. ఇప్పుడు ఈ చివరి నుంచి ఇక్కడ నుంచి ఖర్చుల దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టి ఇప్పుడు నేను డబల్ ఫుట్ పెట్టేసుకున్నానండి, సింగిల్ ఫుట్ ఇంకా అవసరం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చివరికి కరెక్ట్గా ప్యాటర్న్ ఎక్కడైతే మన టర్న్ తిరుగుతుందో అంతవరకు ఇలా చూసారు కదా, ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకుని పైపింగ్ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇది అయిన తర్వాత పక్క పార్ట్ ఉంది చూసారు, ఈ సెకండ్ పార్ట్ ఉంది కదా, ఇది కూడా సేమ్ అలాగే 4 ఇంచుల దగ్గర అటువైపు మార్కింగ్ చేసి ఇక్కడైతే అవసరం లేదు, ఇది ఇక్కడ అంటే టర్నింగ్ ఉంది కాబట్టి మనకు తెలిసిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి ఇలా తిన్నంగా పట్టుకుని ఈ రెండో వైపు కూడా సేమ్ ఈ 4 ఇంచుల దగ్గరికి ఇలా ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేటట్టు ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. దాని తర్వాత వెనక్కి తిప్పితే ఇప్పుడు మనకి బ్లౌజు అంచు నుంచి చుట్టూ స్టిచ్చింగ్ చేసేసాము అంటే కనుక ఎక్స్ట్రా ఉన్న బ్రోకెట్ క్లాత్ని తర్వాత మనం ఈ డిజైన్ క్లాత్ని తర్వాత మనం ట్రిమ్ చేసేయచ్చు. చూసారు కదా, ఇలా కంటిన్యూస్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు. మీరు ముక్కలు ఏమో మాటికి అతికించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు
ట్రిమ్ చేసేసి ఎక్కడికక్కడ ఇది సపరేట్ చేసేయండి. ఈ రకంగా చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గానే వర్క్ అవడానికి చూసుకోవాలన్నమాట. అప్పుడు ఫినిషింగ్గా ఉంటుంది, సింపుల్గా టైం వేస్ట్ కూడా కాదు. ఇలా మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అన్నది మనం వేసుకోవాలి. ఇక్కడ చూడండి, థ్రెడ్ పైపింగ్కి ఇక్కడ నడుం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ ప్యాటర్న్ అంతా కూడా ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో ఇలా మొత్తం అంచంతా కూడా మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సేమ్ ఇందాక చూపించినట్టుగానే పైపింగ్ క్లాత్కి ఈ ఖర్చులు ఉన్నవి ఇలా క్లాత్ వైపు ఉండేటట్టు చూసుకుని ఇక్కడ నుంచి ఒక నడుము వైపు నుంచి అటువైపు నుంచి మళ్ళీ సింగిల్ ఫూట్ పెట్టుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకుని ఇలా స్టిచ్ చేసిన తర్వాత కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇటువైపు లైన్ ఉంది చూసారా, అక్కడ దాకా స్ట్రైట్గా వచ్చి నీడిల్ కింద ఉంచి పాదాన్ని ఎత్తి ఇటువైపుకి ఇలా లాగండి. మరీ సున్నితం ఏమొద్దు, టైట్గా పట్టుకొని లాగితే మీకు ఆ కార్నర్ పాయింట్ అన్నది వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కరెక్ట్గా ఈ థ్రెడ్ పైపింగ్ దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా ఆపి మళ్ళీ పాదాన్ని ఎత్తి మళ్ళీ గట్టిగా లాగి పట్టుకుని ఈ యాంగిల్ వైపుకి పట్టుకోవాలి. ఆటోమేటిక్గా మీకు ఆ కార్నర్ పాయింట్స్ అన్నవి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ మన 1/4 ఇంచ్ మార్జిన్ ఎప్పుడైతే మనం మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ మీదకి థ్రెడ్ పైపింగ్ ఉండేటట్టు పెట్టుకుంటే మీకు షేప్ కట్ట ఏమీ డిస్టర్బ్ కాకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గరకి కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకుని కరెక్ట్గా కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత నీడిల్ ఇలా కింద ఉన్న తర్వాత ఆపి పాదం పైకెత్తి ఈ యాంగిల్ మార్చుకుని మరీ సున్నితం ఏం అవసరం లేదు, గట్టిగా లాగి పెట్టి పట్టుకుంటే ఈ యాంగిల్ ఇటువైపుకి వస్తాయి. అప్పుడు మళ్ళీ ఈ థ్రెడ్ పైపింగ్ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తే పైన ఉన్న ఈ కార్నర్ పాయింట్ అన్నది మీకు అందంగా వస్తుంది. సేమ్ ఇందాక చూపించినట్టుగానే ఇటువైపు కూడా కంటిన్యూస్గా స్టిచ్చింగ్ చేసుకుని కార్నర్లు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. సరేనా? ఈ రకంగా థ్రెడ్ పైపింగ్ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ థ్రెడ్ పైపింగ్ని ఫస్ట్ అటాచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ చివరి నడుం వరకు వచ్చేస్తామన్నమాట. ఈ ప్యాటర్న్ మొత్తం ఫినిష్ అయిపోద్ది. ఇంతవరకు వచ్చిన తర్వాత మిగిలిన పైపింగ్ క్లాత్ని కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పి ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ కార్నర్ తిరిగిన తర్వాత కింద బ్లౌజ్ పీస్ ఉంది చూసారు, అది మాత్రమే కటింగ్ చేస్తాను. నేను థ్రెడ్ పైపింగ్ క్లాత్ని కట్ చేయలేదు. అలా ఇలా అనేటప్పటికి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాను అనమాట. ఇక్కడ కూడా ఈ కార్నర్ క్లాత్ని కట్ చేస్తే పైపింగ్ క్లాత్ వెనక్కి తిరిగినప్పుడు ఇబ్బంది పెట్టకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇది చూసారు కదా, ఈ రకంగా ఫోల్డింగ్ అన్నది మనం ఇలా 1/4 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసి ఈ ఖర్చుకి ఇలా ఫోల్డ్ చేసి కార్నర్ని కరెక్ట్గా ఇలా సెట్ చేయగలిగితే నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది అనమాట. ఇటువైపు కూడా ఈ క్లాత్ని కట్ చేసి తీస్తున్నాను. సరేనండి. దాని తర్వాత మీకు ఇటువైపు నుంచి ఇక్కడ కార్నర్ ఉంది చూసారా, అక్కడ కట్ పెట్టండి. ఇక్కడ మాత్రం పైపింగ్ క్లాత్కి బ్లౌజ్ పీస్ అంచుకి కట్ పెట్టాం. సరేనా? తర్వాత చూడండి, ఇలా ఈ 1/4 ఇంచ్ మార్జిన్కి ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసి ఈ అంచుని మళ్ళీ ఇలా తిరిగి ఇలా చూసారా, ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ 1/4 ఇంచ్ని ఇలా చేసుకోవాలి. ఖర్చుకి ఈ పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలా తీసుకుని మీకు ఇక్కడ చేతికుట్లు వేసుకుంటే బాగుంటుంది. మొత్తం బ్లౌజ్ అంతా బ్రోకెట్ క్లాత్లో ఉండి డిజైన్ ఎక్కువగా ఉండి జరీ వర్క్ ఉన్నప్పుడైతే మనం టాప్ స్టిచ్ వేసేసినా సరే పర్వాలేదు. ఇక్కడ ప్లెయిన్ క్లాత్లు సున్నితంగా ఉండే క్లాత్లకి మళ్ళీ మిషన్ కుట్టు వేసాము అంటే దాని అందం అన్నది కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి చక్కగా చేతికుట్లు వేసేసుకోండి. బ్రోకెట్ అయితే కనుక మిషన్ కుట్టు వేసేసుకోవచ్చు. సరేనా? ఈ కార్నర్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం పైపింగ్ క్లాత్ని కూడా కొద్దిగా ట్రిమ్ చేయండి. అప్పుడే ఈ వీ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. మామూలుగా స్టిచ్చింగ్ చేసేసినా పర్వాలేదు, కానీ ఇంకా పర్ఫెక్ట్ లుక్ రావాలి అంటే ఈ పైపింగ్ క్లాత్ కార్నర్ దగ్గర ఇది ఉంది చూసారా, ఈ ఫోల్డింగ్ చేస్తున్న ఈ క్లాత్ను కూడా కట్టింగ్ అన్నది పెట్టండి. అంతే. ఈ ఒక్క టిప్పు మీరు పాటిస్తే సరిపోద్ది. చూసారు కదా, ఇలా సపరేట్ అయిపోద్ది కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా చేతికుట్లు వేసేస్తే మీకు ఫినిషింగ్ అన్నది చక్కగా వస్తుంది అనమాట. సరేనండి. ఇది మొత్తం చేతికుట్లు అనేటప్పటికి కొద్ది టైం పడుతుందండి, ఒక 10 మినిట్స్ అన్న పడుతుంది. నేను ఫినిషింగ్ చేసేసుకుని ఈ చేతికుట్లు ఇలా వేసేసి అప్పుడు మీకు నేను లుక్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ఆ తర్వాత ప్రాసెస్ చేద్దాం. సరేనండి. ఇది చూడండి, నేను ఇలా హెమ్మింగ్ చేసేసి ఐరన్ చేశాను. చూసారు కదా, రాంగ్ సైడ్ వైపు రైట్ సైడ్ వైపు కూడా ఇలా ఫినిషింగ్గా వస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇక్కడ మనకి డోరీ వేసుకోవాలి. పైన ఒకటి కింద ఒకటి వేసుకుని మధ్యలోని ఇంకొక రెండు సమానమైన వెడల్పులు చూసుకుని గ్యాపులు చూసుకుని మీరు మార్కింగ్ చేసుకోండి. రెండు వైపులా ఒకే దగ్గరికి వచ్చేటట్టు ఇలా మనం ఒక 4 డోరీలు వచ్చేటట్టు నేను మార్కింగ్ చేశాను. డోరీ మనకి ఇలాగా కరెక్ట్గా చూసే బ్రోకెట్కి నాకు డోరీ అన్నది రెడీమేడ్ డోరీ అన్నది పర్ఫెక్ట్గా నా దగ్గర ఉంది. రెడ్ కలర్ గోల్డ్ రాష్మీర్ దారం మిక్సప్ అయ్యి, కాబట్టి ఇక్కడ ఇలాగా డోరీ లింక్ చేయడానికి మనకి ఇది కావాలి. కాబట్టి ఇది 1 ఇంచు వెడల్పు ఉండేటట్టు 1 ఇంచు పొడవు ఉండేటట్టుగా ఒక 8 డోరీలు ఇలా ఫోల్డ్ చేసి
కటింగ్లు చేసేసుకుంటే మీకు 8 పీసులు అనేవి వస్తాయి. ఇలా మనకి ఫోల్డ్ చేసి డోరీ లింక్ చేయడానికి మనకి హుక్కుల కింద యూజ్ అవుతుంది. దాన్ని 2 అంచులు కలిపి కిందకి పెట్టి ఇలాగ ఈ సింగిల్ ఫూట్తోని పైపింగ్ క్లాత్ పక్క నుంచి కుట్టు పడేటట్టుగా చూసుకోండి. ఇందాక చేసిన మార్కింగ్కి చూసారు కదా, ఈ డోరీ ముక్కలు ఉన్నాయి కదా, 2 అంచులు కలిపి పట్టుకోవడం. ఇలా ఎక్కువగాని మరీ పొడవుగా ఉంచకండి, ఒక డోరీ వెళ్ళేంత గ్యాప్ ఉన్నట్టుగా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. సరేనా? ఇలా కింద భాగం వైపు పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఆ డోరీ ఉన్న దగ్గర కొద్దిగా రఫ్ చేయండి. లేదు ఈ ప్లెయిన్ క్లాత్తో డోరీ రెడీ చేసుకుంటాము, ఆ మాత్రం కూడా ఇన్వెస్ట్ చేయము అని అనుకున్న వాళ్ళు ఈ క్లాత్తో మీరు డోరీ రెడీ చేసుకోవచ్చు. కానీ రెడీమేడ్ అనేటప్పటికి బ్రోకెట్తో సమానంగా మంచి లుక్ వచ్చింది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. సరేనండి? మ్యాచింగ్ కాకపోతే కనుక వెయ్యొద్దు, క్లాత్తోనే డోరీ రెడీ చేసేసుకోండి. సేమ్ ఇదే రకంగా 4 డోరీలు 2 వైపులా కూడా ఇలాగా మనం రింగుల్లాగా రెడీ చేసి చూసారు కదా, ఇలా అంచులు 2 పట్టుకోవడం, ఓపెన్గా ఉన్న అంచు లోపల పెట్టి స్టిచ్చింగ్ చేయడమే. ఇలా రఫ్ చేయండి, వెనక్కి ముందుకి కుట్టడం వల్ల అక్కడ మనకి టైట్గా ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఈ రకంగా మనం ఈ డోరీని స్టిచ్చింగ్ చేసేసాం. ఇప్పుడు మిగతా అది డోరీ తీసుకుని పిన్ పెట్టి ఇలా ఒక దాంట్లోంచి పైన ఉన్న 2 వైపుల నుంచి తీసి ఆ తర్వాత ఇటువైపు పెడితే అటువైపు ఒకటి వదిలేయాలి. జిగ్ జాగ్ టైప్లోని తెలుసు కదా మనకి. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా డోరీని సెట్ చేయండి. ఆ తర్వాత 2వ అంచు ఉంది చూసారా, ఇది మాత్రం నాట్ వేయడానికి ఉండి కొద్దిగా ఒక అరచెయ్యంత వెడల్పు మనకి మిగిలితే చాలు. కింద మరీ కిందకైతే సీటు కింద వరకు మనకి డోరీలు అన్నవి బాగోవు ఈ బ్లౌజ్కి. సరేనండి? మనకి నచ్చినంత హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనుకోండి. ఇప్పుడు ఈ అంచు కూడా ఇలాగా అంచనాగా మనం ఎంత కావాలో చూసి కటింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇది ఇలా తీసేసుకోండి. మొత్తం మీద 1 మీటర్ డోరీ కొనుక్కుంటే సరిపోద్ది, లేదు 30 మీటర్ అన్నా సరే సరిపోద్ది. సరేనండి? 1 మీటర్ కన్నా ఇంకా తక్కువే మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మనం పెట్టిన తర్వాత ఇలా నాట్ అన్నది వేసుకుంటాం. కింద మనకి రెడీమేడ్ కావాలనుకుంటే రెడీమేడ్, క్లాత్తోనే కావాలనుకుంటే క్లాత్లోని హ్యాంగింగ్స్ అనేవి రెడీ చేసుకుంటాం. క్లాత్ అయితే కనుక చూడండి, ఇది ఫోల్డింగ్ మీద ఉంది. ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేశానంటే 4 మడతలు అనమాట. 4 పలకలుగా ఉండాలంటే ఇలా కార్నర్కి కటింగ్ చేస్తే మీకు 4 పలకలుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా చూసారు కదా, ఈ ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగ కోన్లాగా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేస్తే మీకు కింద రౌండ్ షేప్ అన్నది వస్తుంది అనమాట. ఇది రాంగ్ సైడ్ వైపుకి ఇలా తిప్పి కిందనున్న ఈ రౌండ్ సర్కిల్ డిజైన్ని ఒకసారి రౌండ్ షేప్ని ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి. ఇది కూడా సేమ్ అదే రకంగా ఈ రౌండ్ షేప్ని స్టిచ్చింగ్ చేసి లట్కన్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. సరేనండి? దాని తర్వాత ఈ కట్స్ పెట్టేసి కొద్దిగా వెనక్కి రివర్స్ చేసేయండి. ఇలా ఈ రకంగా రివర్స్ చేసేయండి. ఒకవైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి రివర్స్ చేయడం ఇబ్బంది అనిపిస్తే చూసారు కదా, ఇలా కటింగ్ అన్నది ఆ ఫోల్డింగ్ ఓపెన్ చేసేయచ్చు. దాని తర్వాత ఇలా రివర్స్ చేసేయండి. ఇలా రివర్స్ చేసేసి ఇక్కడ ఓపెన్గా ఉన్న అంచులు ఈ కోణంలా ఉంది కదా, అంటే ఒక కార్నర్ పాయింట్ ఉంది చూసారా, ఆ కార్నర్ పాయింట్కి ఈ డోరీ అన్నది ఇలా పట్టుకోండి. ఇక్కడ దారాలు కట్ట అన్నీ ఏమైనా ఉంటే కట్ చేసి ఈ కార్నర్కి ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ ఓపెన్గా ఉన్న అంచుని ఇలాగా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేయండి. ఇక్కడ నుంచి ఇది కూడా 2వది కూడా సేమ్ స్టిచ్ చేసేసి సైడ్లో ఏమైనా ఎక్కువ ఉంటే కనుక ఇలా ట్రిమ్ చేసేయండి. చేసి డోరీని రివర్స్లోకి ఇలా లాగితే నీట్గా మీకు ఈ లటకన్లు అన్నవి వచ్చేస్తాయి. ఇవి ఏ మోడల్ ఉన్నా సరే మనకు నచ్చిన మోడల్ మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు. సరేనండి? ఈ రకంగా ప్యాటర్న్ రెడీ చేసుకోండి. తర్వాత ఇలా నాట్ వేసేసుకుంటే ఈ ప్యాటర్న్ అన్నది రెడీ అయిపోద్ది. మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత చూసుకుని టైట్ లూజు చేసుకుని డోరీని సెట్ చేసుకోవచ్చు. సరేనా? బ్లౌజ్ రెడీ అయితే ఈ లుక్ వస్తుంది. ఇంకా నెక్ కూడా ఇంత థ్రెడ్ పైపింగ్ చూసారు కదా, సేమ్ అదే రకంగా నెక్కి ఫ్రంట్ పార్ట్కి వేసేసుకోవచ్చు. అలాగే హ్యాండ్స్కి కూడా తమ్నైల్లో చూపించినట్టుగా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేయగలిగితే చేసేయండి. లేదు ఫుల్ బ్లౌజ్ కావాలంటే మీకు నేను షేర్ చేస్తాను.